వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నాయని భరత్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా ఉద్యమకారుడు ఉమేష్ యాదవ్ను నియమించారు. తెలంగాణ ఉద్యమకారుడు అయిన ఉమేష్ యాదవ్ బీసీ హక్కుల కోసం పోరాడతానని వ్యవస్థాపక అధ్యక్షుడు భరత్ అన్నారు. సమావేశంలో బీసీ ప్రజా సంఘం అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ అన్నారు. బీసీలకు కులగణన 100% పూర్తి చేసి బీసీల పక్షాన ప్రభుత్వం నిలబడాలని భరత్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో బీసీల పాత్ర చాలా ఉంది అని, రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో బీసీలకు మరిన్ని స్థానాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో బీసీల హక్కుల కోసం ఉద్యమాలు తప్పవని రాష్ట్ర అధ్యక్షుడు భరత్ తెలిపారు. తీసుకొచ్చిందా ఈనాటి మీడియా సమావేశానికి పిలువగానే వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. ఇవాళ తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మరి ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఉమేష్ యాదవ్ గారిని ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. మరి వారు కూడా జిల్లా సమస్యలు బీసీ సమస్యలపై కోట్లాడే ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి బీసీల పక్షాన వారు ఉండాలని చెప్పి వాళ్ళు సూచిస్తూ ఇలా అదేవిధంగా ఈ మీడియా పూర్వకంగా కూడా మరి ప్రభుత్వానికి పలు సూచనలు ఇవ్వదలుచుకున్నాం. ఇవాళ మరి మొన్న రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి మాట్లాడుతూ ఆయన రిజర్వేషన్లు అంటే అందరూ కలిసి ఎంతో మంది మేధావులు కొంత సంఘాలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడ్డది. ఆనాడు బడుగు బలిహీన వర్గాలను మోసం చేస్తే ప్రభుత్వం వాళ్ళని వద్దనుకొని మనల్ని ఎంచుకున్నప్పుడు మళ్ళీ మీరు కూడా మరి వాళ్ళలాగానే బహుజన పక్షాన లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. అదేవిధంగా కులగణన సర్వేను 100% పూర్తి చేయాలి. వెంటనే కులగణన మీద శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసి మరి రేపో మాపో విడుదల చేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ఇలా అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా ఉన్నది కాబట్టి మరి దాంట్లో కూడా మరి బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పి మంత్రులుగా ఇంకా కొంతమందికి బీసీలకు మంత్రులు అవకాశం కల్పించాలని చెప్పి కూడా నేను సూచిస్తాను. నామినేటెడ్ పదవుల్లో ఇలా బడుగు బలిహీన వర్గాలకు చెందినటువంటి మరి బీసీ నాయకులను గుర్తించి ఈ రానున్న మిగతా కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇంకొక జిల్లా స్థాయి కానీ మిగతా ఉన్నటువంటి అవన్నీ కూడా బీసీ నాయకులను గుర్తించి మరి వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ తమిళనాడు మళ్ళా తర్వాత ఎలక్షన్లకు వెళ్తానని చాలా సిగ్గుచేటు. మళ్ళా ఖబర్దార్ చెప్తా ఉన్నాం, స్థానిక ఎలక్షన్ పెట్టదలుచుకుంటే బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే మీరు స్థానిక సంస్థ ఎలక్షన్ పోవాలి, లేకుంటే బీసీలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా ఒక చిన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం. ఇవాళ అంటే మీ చాలా సందర్భాలలో మేము మీడియా వాళ్ళు చెప్తా ఉంటాం, మీడియా అంటే అందరికీ గౌరవం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసినటువంటి మీడియా మీరందరూ కూడా ఉన్నది ఉన్నట్టు రాసి ప్రజల పక్షాన నిలబడుతున్నారు. మీలాంటి జర్నలిస్టు కొంతమంది ఎదుగుతున్నటువంటి నాయకుల మీద మరి కావాలని చెప్పి కొంతమంది నాయకులకు లొంగి మరి నాయకులను టార్గెట్ చేసి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా నాయకులను టార్గెట్ చేసి వారి మీద లేనిపోని కొన్ని ఆరోపణలు ఆ పేపర్ రూపకంగా అని అవన్నీ కూడా మానుకుంటే మంచిదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాను. వాస్తవాలు రాయండి, ప్రభుత్వం దృష్టి తీసుకోపోండి, ప్రజల దృష్టి తీసుకోపోండి, తప్పనండి. కానీ ఇంట్లో మీద గుడ్డగాల్సి మీదెత్తామంటే అది సరైనటువంటి పద్ధతి కాదు.
ఇది ఏమైనా పొరపాట్లు ఉంటే మానుకోవాలని చెప్పి కొంతమందికి నేను సూచిస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో ఈ వచ్చే ఫిబ్రవరిలో